నీలోఫర్ ఆ పేరు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. నిజానికి హైదరాబాదులో నీలోఫర్ టీ మాత్రమే కాదు, నీలోఫర్ హాస్పిటల్ కూడా ఉంది. మరి ఇంతకీ ఆ నీలోఫర్ ఎవరు? ఆమె ఒక టర్కిష్ రాజకుటుంబానికి చెందిన యువరాణి. ఆమె పూర్తి పేరు నీలోఫర్ హనీమ్ సుల్తాన్. ఆమె 1916 జనవరి 4వ తారీఖున జన్మించింది. తల్లి పేరు అడిలే సుల్తాన్, తండ్రి మోరాల్ ఇజాడే సలాహుద్దీన్ అలీ బే. 1931లో 15 సంవత్సరాల వయసులోనే హైదరాబాద్ రాజకుటుంబం అయిన నిజాం నవాబ్ రెండవ కుమారుడు మొజాయ్ జహుక్ ఇచ్చి వివాహం చేశారు. ఆమె స్వేచ్ఛావాద స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రజలు ఆమెను హైదరాబాద్ కోహినూర్ అని పిలవటం మొదలుపెట్టారు. ఒకరోజు నీలోఫర్ సేవకురాల్లో ఒకరైన రఫత్ ఉన్నీసా బేగం ప్రసవ సమయంలో వైద్య సదుపాయం లేక మరణించింది. ఈ ఘటన ఆమెను కలిసివేసింది. ఇక నుండి ఎవరూ మరణించకూడదు అనుకొని ఏకంగా నీలోఫర్ హాస్పిటల్ను స్థాపించినది. 1949లో మహిళలు మరియు పిల్లల వైద్యం కోసం 100 పడక గదుల ఆసుపత్రిని ప్రారంభించి నేడు అది 1200 బెడ్స్లో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఎదిగింది. ఆమె 1952లో విడాకులు తీసుకొని టర్కీ మరియు ప్యారిస్కి వెళ్ళారు. చివరకు 1989లో జూన్ 12న ప్యారిస్లో మరణించారు.